హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదండి, నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అని. ఇదిగోండి, ఇదే నా సెకండ్ ఆర్డర్. కాకపోతే కొంచెం స్లోగా ఆర్డర్స్ వస్తున్నాయి. బిజినెస్ అంటే అంతే కదండి, కొంచెం స్లోగా పికప్ అవుతుంది. అదీ కాక ఈ మధ్య ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నవాళ్ళు నచ్చిన బిజినెస్లు యూట్యూబ్ ఆన్లైన్లలో స్టార్ట్ చేస్తున్నారు. కానీ నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లేరు. అందుకే మా వాళ్ళందరూ నా దగ్గర ఎవరు తీసుకుంటారో ఈ బిజినెస్ వద్దు అన్నారు. అందరూ డీమార్ట్కి వెళ్ళి లేదంటే వేరే షాప్కి వెళ్ళి తీసుకుంటారు, కానీ నీ దగ్గర ఎవరు తీసుకుంటారు అని వద్దు అన్నారు. కానీ నేను మాత్రం ఫ్రెష్ స్టాక్ హోల్సేల్లో హోమ్ డెలివరీ చేస్తాను. అందరూ షాపులకు వెళ్ళలేరు కదా, పెద్దవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ హోమ్ డెలివరీ చేస్తాను అని ఒక నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే మా ఇంటి దగ్గర వాళ్ళు కొన్ని బయట ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి ఈసారి వాళ్ళు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉంటారంట. అందుకే చూడండి, బ్యాచ్లో ఆ సార్ నెంబర్ పెట్టి తనకు కాజు 500 గ్రామ్స్, బాదం 500 గ్రామ్స్, కిస్మిస్ 500 గ్రామ్స్, అంజీరా 500 గ్రామ్స్, సాల్ట్ పిస్తా 500 గ్రామ్స్, వాల్నట్ 500 గ్రామ్స్, డ్రై డేట్స్ 250 గ్రామ్స్, ఇలా తనకి ఏమేమి కావాలో వాట్సాప్లో లిస్టు పెట్టారు. నేను వాటికి ప్రైజులు పెట్టాను. వెంటనే ఆ సారు మనీ వేశారు అకౌంట్లో, కొరియర్ చేయమన్నారు. హైదరాబాద్లోనే కాబట్టి 2 అవర్స్లోనే ర్యాపిడో బుక్ చేసి ఆ సార్కి కొరియర్ పంపించేశాను. నేను పంపిన ఆర్డర్ చేరిందో లేదో ఫోన్ చేసి అడిగితే, చేరింది మేడం, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మరి ఇదండి ఈరోజు వీడియో. నా సెకండ్ ఆర్డర్ని సక్సెస్ఫుల్గా పంపించేశాను. మీకు కూడా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. మీకు ఏమేమి కావాలి ఏంటి అనేది, నేను దానికి ప్రైజులు పెడతాను. అప్పుడు మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? మరి ఉంటాను. బాయ్.